భారతదేశానికి చైనా బోర్డర్లో, అదేవిధంగా పాకిస్తాన్కి ఎల్ఓసి వెంబడి, ఎల్ఏసి వెంబడి ఏదో ఒక భారీ కుట్ర జరుగుతుంది అనేది చాలా ఆందోళన కలిగించే ఒక పెద్ద విషయం అనమాట. ఎందుకంటే చైనా తన J-20 ఒక మైటీ 5th జనరేషన్ ఫైటర్ని ఇటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎయిర్ బేస్లో మోహరించినది అనేది శాటిలైట్ పిక్చర్ చెప్తున్నాయి. దీంతోపాటు హోటాన్ అనేది ఇది లడఖ్కి సమీపంలో ఈ టిబెటన్ అంటే జింజియాంగ్ ప్రావిన్స్లో అక్కడ కూడా J-20 లాంటి ఫైటర్స్ని, తర్వాత HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మోహరించినట్టు తెలుస్తుంది. అంటే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలు, తర్వాత మెక్మోహన్ లైన్ అంటే చైనాకి ఇండియాకి బౌండరీలు 4000 కిలోమీటర్ల వెంబడి చైనా యుద్ధానికి సంసిద్ధం అయినట్టే. ఎందుకంటే ఇండియా దగ్గర J-20 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. అది ఒక ఆందోళన కలిగించే అతిపెద్ద విషయం. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఇప్పుడు కుల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, మీ దగ్గర నుంచి ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మేము దాన్ని యుద్ధం కింద పరిగణిస్తాం, వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇది పహల్గాం తర్వాత మొట్టమొదటి టెర్రరిస్ట్ అటాక్ ఇప్పుడు కుల్గాంలో జరిగింది. అంటే పాకిస్తాన్ భారత మోడీని ఛాలెంజ్ చేసినట్టే, భారతదేశాన్ని యుద్ధానికి రమ్మని ఛాలెంజ్ చేసినట్టే. దీంతోపాటు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఏంటంటే LOC వెంబడి జమ్మూ అండ్ కాశ్మీర్కి అవతల తన POKల బౌండరీ అనంతనాగు, ఈ పుల్వామా ఈ ప్రాంతాలకి అవతల అది తన హెవిడ్జర్ గన్స్ని శతఘ్ని దళాన్ని మోహరించినట్టు తెలుస్తుంది. అది ఆ శతఘ్ని చైనా మేడ్ ఈ శతఘ్నితో 72 కిలోమీటర్ల ఇండియా లోపలికి అది కాల్పులు జరపవచ్చు. చాలా విధ్వంసక శతఘ్నులు అనమాట, చాలా డేంజర్. అంటే అది బోర్డర్ వెంబడి యుద్ధానికి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పటికే 3 లక్షల మంది పాకిస్తాన్ సైన్యం అక్కడ మోహరించింది. అంటే ఇటు పాకిస్తాను చైనాలు ఏం చేయబోతున్నాయి అంటే అతిపెద్ద కుట్రకి పాల్పడబోతున్నాయి. అంటే భారత్కి ఇంకొక యుద్ధం తప్పదు. మరి ఎప్పుడులోగా యుద్ధం తప్పదంటే ఇది తప్పనిసరిగా ఇప్పుడు మోడీ ఇటు పాకిస్తాన్కి చైనాకి బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే మోడీ పదవిలోకి వచ్చిన తర్వాత ఇటు పాకిస్తాన్ని ఇటు చైనాను కూడా క్షమించలేదు ఆయన. ఏది 2 సార్లు చైనా యుద్ధాన్ని ఎదురొడ్డి నిలబడ్డాడు, ముఖ్యంగా చెప్పాలంటే గాల్వాన్ వ్యాలీలో. దీంతో ఇప్పుడు ఎక్కడ సిక్కిం దగ్గర 2 సార్లు అది వెనక్కి పారిపోయిన చైనా, అది కూడా తట్టుకోలేకపోతుంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైకు మనం అంతా చూసాం. ఏది మనకి పహల్గాం తర్వాత సర్జికల్ సింధూరే కాదండి, 2019లో కూడా సర్జికల్ స్ట్రైక్ చేసాం POK మీద. దీన్ని బట్టి మనకి ఏంటంటే తప్పనిసరిగా మోడీ ఇప్పుడు బలహీనంగా ఉన్నాడని పాక్ చైనాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాక్రోచ్ CJP మూమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎన్నో అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత 2029. నాకు తెలిసినంత వరకే 2029 మోడీ ఇంకో ఎలక్షన్లు ఫేస్ చేసే లోపల తప్పనిసరిగా ఇటు యుద్ధం రాబోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా భారత్ వీక్గా ఉన్నప్పుడే వాళ్ళు అటాక్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధాలమయం. మోడీ ఎలక్షన్లు ఫేస్ చేయబోతున్నాడు, కోయిలేషన్ గవర్నమెంట్ వాళ్ళు వీక్ అని భావిస్తున్నారు. ఒకప్పుడు కూడా 1965లో లాల్ బహదూర్ శాస్త్రి వీక్, ఇప్పుడే ఇందిరా వెళ్ళిపోయింది, నెహ్రూ తర్వాత వెంటనే ఇందిరా రాబోయే ముందు లాల్ బహదూర్ శాస్త్రి చాలా వీక్ అనుకున్న అప్పుడు ఆయూబ్ ఖాన్ థింక్ చేశాడు, కానీ తల బొబ్బి కట్టింది. ఇప్పుడు అదే జరగబోతుంది. మోడీ ఎలక్షన్స్ వచ్చే లోపు మన మీద యుద్ధాన్ని వాళ్ళు నెత్తి మీద పెట్టబోతున్నారు. ఎందుకు పాకిస్తాన్ యుద్ధం అంటే ఇటు సింధు జలాలు ఆపేసాం, ఎట్టి పరిస్థితుల్లో సింధు జలాలు ఇక పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం లేవు. ఇంకొకసారి ఇంకో 1 year అయితే మోడీ కొన్ని లక్ష కోట్లు పెట్టి ఇక్కడ చేనాబ్ జీలం, ఈ సట్లేజ్ రావి చేనాబ్ జీలం మొత్తం కింద నుంచి చూస్తే మనకి బియాస్, సట్లేజ్, రావి, చేనాబ్ జీలం మీద డ్యాములు కట్టేస్తున్నారు, కాలువలు కట్టేస్తున్నారు. అంటే ఒక సంవత్సరంన్నరలో ఎంటైర్ సింధు వాటర్ ఇక పాకిస్తాన్కి వరదలకు వచ్చినా వెళ్ళదు. కాబట్టి ఈ లోపు అది ఏదోటి చేయాలి. కాబట్టి పాకిస్తాన్ యుద్ధానికి తలపడుతుంది. 2 పాకిస్తాన్లో విపరీతమైన అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవాలంటే భారత్తో యుద్ధం చేస్తే దేశాన్ని యునైట్ చేయొచ్చు. ఇది ఒక్కటే పాకిస్తాన్కు ఉన్న టెక్నిక్. కాబట్టి తప్పనిసరిగా అది భారత్తో యుద్ధానికి వస్తుంది. తర్వాత చైనా కూడా, అది కూడా చాలా డేంజర్. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఉందంటే పాకిస్తాన్ మన మీదకు యుద్ధానికి వచ్చినట్టయితే అది చైనాకి బలం. కాబట్టి అది పూర్తి బలం లేకుండానే పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఇప్పటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెంటగాన్ సీక్రెట్ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే తైవాన్కి ఎంతైతే ప్రయారిటీ ఇస్తుందో అరుణాచల్ ప్రదేశ్ కూడా చాలా కోర్ ఇంట్రెస్ట్ కింద ఉంది చైనా. కానీ
అరుణాచల్ ప్రదేశ్ని లాక్కోవాలి. కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి వచ్చే సమయం ఉండదు, కాబట్టి అది కూడా కంబైన్డ్గా మనకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి J-20 ఫైటర్ల మోహరింపు, HQ-9 ఎయిర్ డిఫెన్సెస్ మోహరింపులు, ఇది చైనా టిబెట్లో, తర్వాత ఇటు పాకిస్తాన్. అంటే భారత్ తప్పనిసరిగా ఈసారి పాక్ చైనా 2 ఫ్రంట్ వారిని ఫేస్ చేయాల్సిందే, తప్పనిసరిగా యుద్ధం జరుగుతుంది అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి, భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆకలించి చేసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 12, 13వ తారీఖున జీ జిన్పింగ్ భారత్ వస్తున్నాడు. అంటే ఆయన అధ్యక్షుడు మన దగ్గరకు వస్తున్నాడు కదా, ఈ మధ్య యుద్ధం జరగదేమో అనుకోవడం మన ఇగ్నోరెన్స్ అండి, మన చాలా ఇన్నోసెన్స్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇలాగే నెహ్రూ ఆదమరిస్తేనే 1962లో ఏం జరిగిందో మనం చూసుకోవచ్చు. చౌవ్యాన్లో ఇండియా వచ్చాడు, ఇండియాలో అన్నీ చూసుకున్నాడు, వెళ్ళాడు, అటాక్ చేశాడు. కాబట్టి చైనా విషయంలో అస్సలు మనం ఏ మాత్రం ఉపేక్ష ఎక్కటి పరిస్థితుల్లో వలదు అనేది అయితే నేను చెప్పగలుగుతాను. మోడీకి అయితే ఈ విషయం బాగా తెలుసు. చైనాని 1% కూడా నమ్మని వ్యక్తి ఈ దేశంలో ఎవరంటే మోడీయే ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత అజిత్ దోవల్ అనేది నేను చెప్తాను. ఈ యొక్క ఇండియాకి ఇటు పాకిస్తాన్ చైనాలతో ఒకేసారి యుద్ధం రాబోతుంది. మరి ఇండియా వెల్ ప్రిపేర్డ్ అంటే ఇండియా వెల్ ప్రిపేర్డ్ అండి. ఇండియా కెన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, పాకిస్తాన్ చైనా కలిసి యుద్ధానికి వచ్చిన భారత్ వాళ్ళు రెండిట్లు ఓడించడం అవసరం లేదు. మనం రక్షించుకుంటే అయిపోయినట్టే, మన బౌండరీలు మనం రక్షించుకుంటే అయిపోయినట్టే. ఎందుకు చెప్తున్నానంటే భారత్ దగ్గర అగ్ని 5, ఒక 5th అగ్ని 5 అంటే ICBM అండి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఉంది. దీంట్లో అణ్వాయుధాలు రీసెంట్గా సిప్రీ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశం 12 అణ్వాయుధాలని రెడీ టు యూజ్ మోడ్లో పెట్టేసింది. సైలోస్లో, భూ అంతర్భాగంలో సైలోస్ మోడ్లో పెట్టేసింది. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్లో రెడీ టు యూజ్. ఎందుకు పెట్టిందంటే ఇలాంటి రిపోర్ట్లు ఉండడం వల్లే. ఇప్పుడు అగ్ని 5 మిసైల్ని సైలోస్లో మనం పెట్టి రెడీ టు యూజ్ మోడ్లో పెట్టాం. ఈ అగ్ని 5తో ఇటు బీజింగ్, షాంఘై సిటీల్ని భస్మీపటలం చేయగలుగుతాం. భారత్ దగ్గర ఉన్న 180 అణ్వస్త్రాలతో 12 రెడీ టు యూజ్. అంటే చైనా యుద్ధం చేస్తే రెడీ పెట్టేశాం. అంటే ఇదే భారత్ ఎంత హెచ్చరికతో ఎంతటి డేంజరస్ యుద్ధానికి రెడీగా ఉందో దీని ఒక్క విషయాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను అన్నమాట. తర్వాత అరిహాన్తో అరిదమన్, అరిఘాట్ అని న్యూక్లియర్ సబ్మెరైన్లు బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి సౌత్ చైనా సీలో చైనాకి దగ్గరలో ఉన్న ఎవరో కనిపెట్టలేరు, అంత శక్తివంతమైన మిసైల్. అందులో K4 యాంటీ SSBN మిసైల్స్ ఉన్నాయి. అవి బీజింగ్ని దగ్గరికి వెళ్ళి కాల్ చేయగలుగుతాయి. ఆ క్షిపణులు కూడా దగ్గర ఉన్నాయి. తర్వాత దీంతో పాటు మనకి బ్రహ్మోసులు ఉన్నాయి. బ్రహ్మోసులు తాటుకొని రాలేవు. తర్వాత అది J-20ని అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్న రఫేల్ ఫైటర్స్ చాలు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ఆ టిబెట్లో అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటాయి. 4 కిలోమీటర్ల హైట్ ఉంటుంది సముద్ర మట్టానికి. అక్కడ నుంచి J-20లు పైకి లేస్తే 11 టన్నుల బాంబులకు బదులు 5 టన్నులై మోయగలుగుతాయి. కానీ భారతదేశంలో ఉన్న ఈ రఫేల్ ఫైటర్లు, సుఖోయ్ 30 MKI ఫైటర్లు, జాగ్వార్ ఫైటర్లు ఏంటంటే 7 నుంచి 10 టన్నుల బరువుతో యుద్ధాలు వెళ్ళగలుగుతాయి. కాబట్టి J-20 5th జనరేషన్ ఉన్న దాని దగ్గర 200, మనకి ఏ ప్రాబ్లం లేదు. 500 ఫైటర్స్ ఉన్నాయండి దాని దగ్గర, 200 కూడా కాదు. టిబెటన్ ప్రాంతంలో ఉన్న 200, మన దగ్గర ఉన్న ఈ సుఖోయ్ 30 MKI ఇవి చాలు. అందుకని రీసెంట్గా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్లో భారతదేశం చైనా కంటే 3rd ర్యాంక్లోకి వచ్చేసింది. దాన్ని బట్టే మన లాజిస్టిక్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పుకోవచ్చు. J-20లు ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్కి వస్తే రీసెంట్గా పాకిస్తాన్ 2 ఫ్రంట్ వారికి భారతదేశం ప్రిపేర్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ ఈరోజు భారత మీదకి యుద్ధానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అటాక్ చేయబోతుంది. అది మనం ఆల్రెడీ తాలిబాన్ ఇండియా మధ్య ఒప్పందం అయిపోయినట్టే. అక్కడ రష్యా దాని ఆయుధాలు వస్తాయి. కాబట్టి ఆఫ్ఘన్తో కూడా యుద్ధం చేయగలగాలి. ఇక పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి, POK-2 బలూచిస్తాన్. కాబట్టి అవి స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటాయి. కాబట్టి సర్వనాశనం అయిపోద్ది, పాకిస్తాన్ ముక్కలైపోద్ది. అది మనం చూసుకోవచ్చు. ఇక చైనాకు వస్తే చైనా అటాక్ చేస్తే మనం మలక్కా స్ట్రైట్ ద్వారా చైనాకి వెళ్ళి అన్ని ఆయిల్ ట్రేడ్ అంతా ఆపేస్తాం. కాబట్టి చైనా ఇబ్బందుల్లో పడిపోద్ది. అంత ఈజీ కాదు. మన బ్రహ్మోస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని S-400లతో మన ఢిల్లీని, మన కలకత్తా నగరాలని సురక్షితంగా రక్షించుకోవచ్చు చైనా నుంచి. ఈ విధంగా చైనా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చైనా భారత్ మీద పాకిస్తాన్తో కలిసి అటాక్ చేయడం అంటే వాళ్ళ ఆత్మహత్య సదృశ్యం, సూసైడల్ అనమాట. కానీ నాకు తెలిసినంతవరకు యుద్ధం చేసే పరిస్థితి ఇక్కడ లేదు. కానీ శత్రువుని క్షమించకూడదు.
వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్, అంటే కీడించి మేలించాలి. కాబట్టి భారత్ 12 అణ్వాయుధాలని రెడీ టు యూజ్లో సైలోస్లో పెట్టిందంటే భూగర్భంలో ఎంతటి సంసిద్ధంగా మోడీ ప్రభుత్వం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటు పాకిస్తాన్ చైనాలతో యుద్ధం అనివార్యం, ఎందుకంటే మోడీని గద్దె దించాలి. భయంకరమైన కుట్ర అయితే బౌండరీకి అవతల జరుగుతుంది అనేది ఇప్పుడు G20ని బట్టి, పాకిస్తాన్ ఎవిడ్జర్ గన్స్ మోహరింపులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం కూడా చాలా ఉపేక్ష లేకుండా, కాంప్లిసెన్సీ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం అయితే వచ్చింది. భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. CJP ప్రొటెస్టులు, ఏ ప్రొటెస్టులు జరిగినా అది భారత సెక్యూరిటీకి సంబంధించిందిగా మనం భావించుకోవద్దు. ఎప్పుడు కూడా భారత వీక్నెస్ ఉన్నప్పుడే వాళ్ళు అటాక్ చేస్తారు. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో వీక్గా ఉంటుంది ప్రభుత్వం, ఎలక్షన్ ప్రజాస్వామ్యం కాబట్టి ఈ టైం వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. ఎల్నినో పరిస్థితులు, ఈ పరిస్థితి కూడా వాళ్ళకు అనువుగా ఉంటుంది కనమాట. ఎప్పుడు భారతదేశంలో, భారత చరిత్ర చూస్తే స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు యుద్ధం జరిగినా భారతదేశంలో కరువులు వచ్చినప్పుడే యుద్ధం జరిగింది. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఉంటాయండి ఒక యుద్ధం చేయడానికి. కాబట్టి చాలా జాగ్రత్త ఇది గమనించుకొని మనం సంసిద్ధంగా ఉండాలి పాక్ చైనా ఫ్రంట్ 2 ఫ్రంట్ వారిని ఎదుర్కోవడానికి.